రోజున వామన ద్వాదశి అంటారు. వామన ద్వాదశి అనేది చాలా చాలా విశేషంగా వామనుడికి సంబంధించి. అసలు వామనుడు అంటేనే మనం తీసుకున్నట్లయితే విష్ణుమూర్తి యొక్క 5వ అవతారంగా చెప్తారు దీన్ని. అది ఎలాగ మనకి మత్స్య కూర్మ వరాహ నరసింహ అవతారాలన్నీ అయితే అవన్నీ అలా ఉన్నా ఇది మాత్రం మనిషి రూపంలో మానవ రూపంలో వచ్చిన ఇది వామన అవతారం అనేది. ఈ వామన అవతారం కూడా ఎందుకు ఏర్పడింది అన్నది కనుక చూసినట్లయితే రాక్షసులకి తర్వాత మనకి ఇటుపక్కన అసురులతో పాటు వీళ్ళకి ఫైటింగ్ అయినప్పుడు ఎప్పుడైతే మొత్తం వీళ్ళు ఈ యొక్క ఇంద్రుడి ఓడిపోబోతున్నాడు, ఇంద్రుడి యొక్క స్థానాన్ని కూడా ఆక్యుపై చేసేస్తున్నారు వీళ్ళు అసురులు, ముఖ్యంగా ఈ యొక్క బలి చక్రవర్తి అన్న విషయంలో ఈ యొక్క దేవేంద్రుడు వాళ్ళందరూ కూడా కొంత కంగారు పడి వాళ్ళు వెంటనే వెళ్ళి ఈ యొక్క అదితికి చెప్పుకోవడం జరుగుతుంది. అమ్మ అదితి ఇలా అవుతుంది, ఎలాగ ఈ పరిస్థితిని ఎలాగ మనం అధిగమించాలి అన్నప్పుడు వాళ్ళందరూ కలిపి విష్ణుమూర్తిని పూజించినప్పుడు ఆయన వామన అవతారంలో వస్తాను అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఈ యొక్క ద్వాదశి తిథి నాడు ఆయన రావడం అనేదే, ఆయన ఆగమనమే మనకి ఈ యొక్క వామన ద్వాదశిగా ఆయన ఆవిర్భవించిన రోజుగా మనం చెప్పుకుంటాం. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఎలా వస్తారు, రావడం మామూలుగానే వచ్చినా కూడా తల్లిదండ్రులకి చెప్పి ఆయన చిన్న వటువులాగా అంటే చిన్న బ్రాహ్మణ బాలులాగా, వామనుడు అంటే ఒక మరుగుజ్జు అవతారంలో చాలా చిన్నగా ఉండి ఒక తాటియాకు గొడుగు పట్టుకొని ఆయన చక్కగా ఈ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బలిచక్రవర్తి ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన మంచి పరిపాలన బాగుంటుంది, ప్రజల్ని చాలా సుభిక్షంగా పరిపాలిస్తూ ఉంటాడు, అందరికీ కూడా ఆయన అంటే చాలా మంచి ఇదే ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మంచి దాతృత్వంలో ఇది అసలు బలిచక్రవర్తి అంటేనే మనకి ప్రహ్లాదుడి యొక్క మనవడు, అంటే ప్రహ్లాదుడి యొక్క కొడుకైన విరోచనుడి యొక్క కొడుకుగా ఈయన చెప్తారు. వీళ్ళందరూ విష్ణు భక్తులే, మళ్ళీ వీళ్ళందరికీ కూడా విపరీతమైన విష్ణుమూర్తి మీద ఆరాధన అనేది ఉంటుంది, దాతృత్వం ఉంటుంది, మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అక్కడికి ఈ యొక్క విష్ణుమూర్తి వామనుడు అవతారంలో అక్కడికి వెళ్ళి చిన్ని చిన్ని పాదాలతో వెళ్ళేటప్పటికీ ఆయన అక్కడ యజ్ఞయాగాది కార్యక్రమాలు చేస్తూ కనబడతాడనమాట. ఏంటి బాబు అని అడిగినప్పుడు ముచ్చటగా నేను కూడా నా యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి నాకు 3 అడుగుల భూమి కావాలని అడుగుతాడు. ఇంత చిన్నగా ఉన్న నీకు 3 అడుగుల భూమి అంటే ఏం కావాల్సిన ఇస్తాను కదా అని చెప్పి ఆయన అంటే, కాదు నాకు 3 అడుగుల భూమి చాలు అని అంటాడు. చాలా చిన్నగా ఉండి చక్కగా అడిగేటప్పటికైనా సరే అని చెప్పి ఆయన ఇచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, ఆయన యొక్క గురువు అక్కడే ఉంటాడనమాట, శుక్రాచార్యుడు, బలిచక్రవర్తికి సంబంధించిన గురువు. అదేంటి నువ్వు అలా ఎలా అనేసి తర్వాత ఇబ్బందులు పడతావు, అలా వద్దని చెప్పి ఆయన గ్రహించేస్తాడు వచ్చింది ఎవరో. కానీ అలా కాదు, ఇచ్చిన మాట నేను తప్పని, నేను ఒప్పుకున్నానంటే ఒప్పుకున్నట్టే, అది ఎలా కుదురుతుంది, నేను మాట ఇచ్చానంటాడు. అయినా సరే ఆయన బలిచక్రవర్తి ఎప్పుడైతే ఆయనకి భూమిని దానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో ఆ కమండలంలో ఈ శుక్రాచార్యుడు అడ్డుపడతాడు. పడితే ఈ వామనుడు ఏం చేస్తాడంటే పుల్లతో కళ్ళు పొడుస్తాడు, ఆయన కంటికి కూడా ఇబ్బంది అవుతుంది. అయినా సరే ఆపడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు శుక్రాచార్యుడు. ఈయన ఆగడు, నేను దానం అంటే దానమే అంటాడు. సరే తను అన్ని రకాలుగా ఇబ్బంది పడతామని శాపం కూడా పెడతాడు శుక్రాచార్యుడు పాపం ఈ బలిచక్రవర్తికి. అయినా సరే ఆగడు ఆయన. దానం ఇచ్చేయడానికి మొదటి దానికి ఆయన ఇక సంకల్పం చెప్పి ఆయనకి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే మొదటి అడుగు టైంకి ఆయన చాలా విశేషంగా మారిపోతాడు. ఈ వామనుడు కాస్త త్రివిక్రముడుగా మారిపోతాడు. ఎంత స్థాయిలో పెరిగిపోతాడంటే అసలు ఎవరు ఊహించని విధంగా చాలా ఒక ప్రళయంలా మారిపోతాడు ఆయన. మారిపోయి ఎక్కడైనా మొదటి అడుగు ఆకాశం మీద, 2వ అడుగు భూమి మీద, అంటే స్వర్గం, వీటన్నిటిని ఆక్యుపై చేసేస్తాడు. మరి 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. ఆ వచ్చింది ఎవరో అర్థం చేసుకొని బలిచక్రవర్తి, నాయన నేను ఈ భక్తుడిని కదా అనుకుని సరే అని చెప్పి ఆయన తల ఉంచితే ఆయన తల మీద పెట్టి ఆయన పాతాడు. నొక్కిన తర్వాత అనుకుంటాడు అనమాట, కాదు ఇది చాలా చాలా నాకు దాతృత్వం ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, చాలా విశేషంగా అందరినీ పరిపాలించిన వ్యక్తి కదా అని మళ్ళీ ఇంకో వరం ఇస్తాడు. నువ్వు అమరుడిగా ఉంటావు, చక్కగా నీకు అమరత్వం సిద్ధిస్తుంది, నువ్వేం చేస్తావంటే నీ యొక్క ప్రజల్ని మీ వాళ్ళని చూసుకోవడానికి ఓనం అంటే తిరువోణం నాడు నువ్వు సంవత్సరానికి ఒక రోజు పైకి వచ్చి మీ వాళ్ళందరినీ చూసుకుంటాడు. అది నెక్స్ట్ డే మనకు వచ్చిన ఈ రోజున వచ్చిన ఓనం నెక్స్ట్ డే కంటిన్యూషన్. అంటే అది వామన ద్వాదశి. ఈ వామన ద్వాదశికి సంబంధించిన విశేషతలు ఇవాళ మనం చెప్పుకునే ఒక ఇంపార్టెంట్ టెంపుల్ ఏంటంటే, ఇది కేరళలో ఉండే త్రికక్కర టెంపుల్ అని చెప్పి. అక్కడే అసలు ఈ బలిచక్రవర్తి ప్రధాన రాజ్యంగా పరిపాలించాడు ఆయన. అక్కడ ఆయన పరిపాలించినప్పుడు అక్కడ అదే ప్రదేశంలోనే ఈయన పాతాళంలో పంపించేశాడని ఆ స్థల పురాణంలో చెప్తారు. ఆ త్రికక్కర టెంపుల్ అంటే ఏంటంటే అది చాలా విశేషమైంది. అన్ని ఓనం పండగలకి సంబంధించిన కేంద్ర బిందువు అది. త్రికక్కర అంటే త్రిక కాల కర, దాని యొక్క డివైడ్ చేస్తే అంటే ఏంటంటే దాన్ని తిరు కాల కర అని డివైడ్ చేస్తారు. త్రికక్కర
టెంపుల్ అంటారు దాన్ని. ఈ తిరుక్కాలకర అంటే ఏంటంటే, తిరు అంటే చాలా ఆస్పిషియస్ అంటే చాలా గౌరవనీయమైన పాదం స్థలం, అంటే గౌరవనీయమైన పాదస్థలం. భగవంతుడి యొక్క పాదము చాలా గౌరవనీయమైనది, చాలా ఉన్నతమైన ఆయన యొక్క పాద స్పర్శ అనేది అక్కడ ఏర్పడింది అని చెప్పడానికి తిరు అంటే ఏంటంటే ఒక గౌరవనీయమైన మాటగా ఉపయోగిస్తారు దాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ. కాబట్టి తిరు కర కల, ఆయన పాదం అక్కడ పడింది. ఎక్కడ? ఈ బలిచక్రవర్తి మీద పడింది, ఆయన పాతాళానికి పంపించాడని అంటారు కనుక. అలాగే ఆ ప్రదేశంలో ఏంటంటే చాలా విశేషమైన టెంపుల్ అది. ఇది ఎర్నాకులం కొచ్చిన్లో ఉంది ఈ టెంపుల్. చాలా హైట్ ఉంటుంది ఇది. ఇక్కడ ఏంటంటే ఓ పక్కన మహాదేవుడి టెంపుల్ ఉంటుంది, ఇక్కడ వామనుడి యొక్క ఏకైక దేవాలయం ఇది. వామన అవతారంలో ఆయనకి ఏర్పడిన దేవాలయంగా దీన్ని చెప్తారనమాట. అక్కడ ఆ దేవాలయంలో ఆ ప్రధాన మండపంలోనే మనం బలిచక్రవర్తిని ఆయన ఇలా కాలు తల మీద వేస్తున్నట్టుగా ఉండే చిత్రం లాంటిది అక్కడ మనకు ఆయన యొక్క ఇది ఉంటుంది. అది ఆ వామనుడిని చూడడానికి కూడా మనం తలంచుకొని చూడాలి, అంత చిన్న ఇదిగా కనబడుతుంది అనమాట అది. అక్కడ ఏంటంటే చుట్టూ కూడా దీపాలు ఉండేట్టుగా కూడా అన్ని, అంటే దీపాలు వెలిగించేట్టుగా అది ఇది చేస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలో పక్కన మహాదేవుడి టెంపుల్ ఉంది. అక్కడ కపిల తీర్థం, కపిల ఋషి కూడా అక్కడ పూజ చేసి, దీని స్థల పురాణాలు 2 రకాలుగా చెప్తారు. ఒకటేమో బలిచక్రవర్తి పరిపాలించిన ఆయన ప్రధాన రాజ్యం అది త్రిక్కకర, అలాగే ఆయన అందులోకి వెళ్ళిపోయిన ప్రదేశంగా చెప్తారు. ఇంకోటి ఏంటంటే కపిల తీర్థంగా కూడా అక్కడ ఉంది, 2 ఉంటాయి అక్కడ. ఒకటేమో కపిల తీర్థంగా అక్కడ దేవాలయం టెంపుల్లో వాడుకుంటారు, ఇంకోటి అంటే ఆరట్టు అని చెప్పి జరిగే పండగలన్నిటికీ కూడా ఈ ప్రధాన వీటిని తీసుకెళ్ళి అక్కడ స్నానాది కార్యక్రమాలు చేయిస్తారు ఐడల్స్కి. కాబట్టి ఆ ప్రధానమైన మందిరంలో జరిగే కార్యక్రమాల్లో ఈ 10 రోజుల ఓనము చాలా విశేషంగా, ఫస్ట్ ధ్వజారోహణ అథం డే నాడు, అంటే 10 రోజుల పండగ కదా, అథం చితిర ఇలా వరుసగా ఉంటాయని చెప్పాను కదా. ఇందులో మొదటి రోజున మొదలుపెట్టి ఈ యొక్క తిరువోణం అంటే ఓణం లాస్ట్ డే దాకా వరుసగా 10 రోజులు జరుగుతాయి. అలాగే ఓణం సజ్జ కూడా అక్కడే జరుగుతుంది, అలాగే ధ్వజారోహణం అనేది అక్కడే జరుగుతుంది. చార్తు అంటే ఏంటంటే ఈ వామనమూర్తిని అక్కడ ఏం చేస్తారంటే విశేషంగా రోజుకు అవతారంగా, ఈ 10 రోజులు కదా, 10 అవతారంలో 10 అవతారాల యొక్క ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక రోజేమో మత్స్య అవతారం, ఒక రోజు కూర్మ అవతారం, ఇలా ఆయన అలంకరిస్తారు. అంటే ఒక రకమైన పేస్ట్, గంధం పేస్ట్తో ఆయన చక్కగా ఇది చేయడం అనేది జరుగుతుంది, అంటే దాన్ని చార్తు అంటారు. అవే కాకుండా ఇంకా అక్కడ ఏంటంటే ఏనుగుల కవాతు జరుగుతుంది ఆ ప్రదేశంలో, అంటే ఈ యొక్క ఊరేగింపుల్లా జరుగుతాయి అనమాట. మామూలుగానే ఇక్కడ మనం త్రిశూర్ తీసుకున్నా, ఏది తీసుకున్నా గురువాయూర్ కానీ ఏనుగులకి ప్రధానంగా చేస్తారు. అలాగే ఈ ఓణం పండుగ వచ్చిందంటే ఓణం పండుగ నాడు ఒకటి విల్లుని సమర్పించడం అనేది గురువాయూరులో చేస్తే, ఇక్కడికి వచ్చేటప్పటికి అదే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఓణ విల్లు అని చెప్పి అక్కడ సమర్పిస్తారు. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి గురువాయూరులో అరటిపళ్ళు విపరీతంగా, అరటిపండు గుత్తులుగా ఇస్తారు ఓణం నాడు. మర్నాడవి వీటికి పెడతారనమాట, ఏది ఏనుగులకి. ఇక్కడికి వచ్చేటప్పటికి తిరుసూరులో ఏం జరుగుతుందంటే వల్లం కల్లి అని చెప్పి అక్కడ ఇంకా పులి వేషధారణతో ఇది ఆటలాడుకోవడం జరుగుతుంది. అలాగే అలప్పి వచ్చేటప్పటికి ఈ యొక్క చుండన్ పల్లం అని చెప్పి అక్కడ బోట్లతో ఇది చేసుకుంటారు. ఇలాగా ఈ ఓణం సజ్జ అనేది మాత్రం అన్ని ప్రధాన దేవాలయాల్లోనూ ఈ ఓణం సజ్జ వేల మంది, 20,000 మంది, 30,000 మంది కూడా వస్తారు ఈ ఓణం సజ్జ గురించి. అంత చక్కగా అది చేయడం అనేది జరుగుతుంది. మొట్టమొదటి రోజున ధ్వజారోహణం దగ్గర నుంచి లాస్ట్ డే దాకా ప్రతిరోజు ఈ యొక్క త్రికక్కరన్ టెంపుల్లో విశేషంగా జరుగుతాయి. ఎందుకు అంత ప్రధానంగా అంటే అది వామనుడికి సంబంధించిన ఏకైక దేవాలయంగా అది ఏర్పడింది. అదే ఆయన ప్రధాన ప్రదేశంగా ఆయన అక్కడ పరిపాలించడం జరిగింది. అదే ప్రదేశానికి ఈ యొక్క వామనుడు వెళ్ళి అక్కడ ఉన్న ఆయన్ని తను 3 అడుగుల భూమి అడిగి, ఆ 3 అడుగుల భూమి తర్వాత ఆయన్ని పాతాళంలోకి పంపించేసినట్టు, మళ్ళీ అక్కడి నుంచి ఆయన పైకి వస్తాడన్న ఉద్దేశంతో ఆ దేవాలయాన్ని విశేషంగా అలంకరించడం, అలాగే విపరీతంగా దీపాలతో చాలా చక్కగా చేయడం అనేది. దాంతోపాటుగా ఓ పక్కన ఇది, దీని పక్కన ఇంకోటి చెప్పాను కదా, మన మహాదేవుడి టెంపుల్ కూడా ఉంటుంది. మహాదేవుడి టెంపుల్లో కూడా విశేషంగా మనకి కార్తికేయుడు, గణపతి వీళ్ళందరూ కూడా ఉండడం అనేది జరుగుతుంది, దుర్గాదేవి వీళ్ళన్నీ. ఇక్కడికి వచ్చేప్పటికి ఈ టెంపుల్లో దశావతారాలు అన్నీ కూడా చాలా చక్కగా చిత్రీకరించి ఉంటుంది. ఇది ఈ టెంపుల్ యొక్క విశేషత. అది చూడడానికి 2 కళ్ళు సరిపో, అంత బాగుంటుందన్నమాట ఈ త్రికక్కర టెంపుల్ అనేది. అది ఆయనకి సంబంధం తిరుకాలకర, దాన్ని డివైడ్ చేస్తే దాని మీనింగ్ అంటే చాలా గొప్ప పాదస్పర్శ అనేది అక్కడ ఏర్పడింది అన్నట్టుగా ఆ బొమ్మ కూడా అలాగే ఉంటుంది. ఇంకొక స్థల పురాణంలో దీని గురించి చెప్తారంటే ఇక్కడ కపిల తీర్థం అనేది ఒకటి ఏర్పడింది. ఇక్కడ కపిల ఋషి వచ్చినప్పుడు విష్ణుమూర్తిని ఇక్కడే ఉండిపోమని చెప్పి ఆయన కోసం తపస్సు చేసి అడిగితే ఆయన కోరిక మేరకు ఆయన వామనుడిలో ఇక్కడ ఉండిపోయాడన్న విధానంలో కూడా ఇంకోటి చెప్తారు. ఏది ఎలా ఉన్నా అన్ని రకాల పూజాది కార్యక్రమాలకి ఈ ఓణం సజ్జకి లాస్ట్ 2 days విపరీతంగా, అంటే ఈ యొక్క వామన ద్వాదశి ఈ తిరువోణంలో చాలా చక్కగా జరుగుతుంది ఈ యొక్క టెంపుల్. ఎందుకంటే వామన ద్వాదశి అంటే వామనుడు ఉద్భవించిన రోజు, అదే వామన ద్వాదశి నాడు వామన అవతారం.
అలాగే ఆయన తన ప్రజల్ని చూసుకోవడానికి బలి చక్రవర్తి మర్నాడు వస్తాడు, అదే ఓణం. కాబట్టి ఈ రెండు చాలా విశేషమైన ప్రాముఖ్యత కలిగినవి. మిగిలిన 10 రోజులు కూడా అన్నీ జరుగుతాయి అక్కడ, జరగకుండా ఏమి ఉండవు. ప్రతిరోజు దాని విశేషత దాందే. ఈ విధంగా త్రికక్కర మొట్టమొదటి అదే ఆ యొక్క ఈ దాంట్లో ఏకైక వామనమూర్తి దేవాలయంగా కేరళలో చెప్తారు దాన్ని, ఈ యొక్క త్రికక్కర దేవాలయం. అదే ఆయన ప్రధాన దేవాలయం. దాని కేంద్ర బిందువుగా చేసుకొని అన్ని చోట్ల ఓణం యొక్క ఫెస్టివల్స్, మెయిన్ ఫెస్టివల్ జరిగేదంతా కూడా ఇది. తర్వాత అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో కూడా జరుగుతుంది, దాంట్లో కూడా విశేషం. దాంట్లో ఓణం సజ్జ అవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ త్రివేంద్రం అన్ని ప్రదేశాల్లో జరిగిన దీని విశేషత మాత్రం అసలు ఒక అల్టిమేట్ అనమాట. అంటే ఇందాక మొన్న మధ్య చెప్పుకున్న పార్థసారథి టెంపుల్ ఎలాగో ఇవన్నీ దేని విశేషత దానికి ఉన్న వాటిగా మనం చెప్పుకోవచ్చు. నమస్కారం.